బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తల్లిని చూసేటానికి 2 కళ్ళు సరిపోవనుకో రాదుండి. భక్తులు తండోపతండాలుగా వచ్చి బోనం సమర్పించి పూజలు చేసి మనసారా మొక్కుకున్నారు. తల్లి ఎల్లమ్మ ఇంటిల్ల పాదిని సల్లగా చూడమ్మా అని వేడుకున్నారు. ఇక అక్కడికి సర్కారు తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ పోయి పట్టుబట్టలు తల్లికి సమర్పించిండు. తర్వాత బయటికి వచ్చి ఏం మాట్లాడిండో ఒక్కసారి నుండ్రి. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, వందల వేల మంది, అది విమాన ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, లేదా బ్లాస్ట్ కావచ్చు, ఇటువంటి జరగడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మరొకసారి ఆనాడు హైదరాబాదు ఇబ్బందిలో ఉన్ననాడు గెలిచిన అమ్మవారు ఇవాళ తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు 2 ఆశీర్వచనలతో అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా వారు ప్రార్థించుకుంటారు. ఇన్నరా మంత్రి గారు ఎల్లమ్మ తల్లిని ఏమని ప్రార్థించిండో? దేశంలో విమాన ప్రమాదం జరిగింది, రాష్ట్రంలో ఫ్యాక్టరీల ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాజెక్టులల్లో రోపులు తెగిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు, హాస్టళ్లలో ఆత్మహత్యలు, సౌకర్యాలు లేక చచ్చిపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటి నుంచి నువ్వే కాపాడాలే తల్లి అని కోరుకున్నాడట. ఆనాడు హైదరాబాద్ లా ప్రమాదాలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడే కాలంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లే కాపాడింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ తల్లే సల్లటి చూపులు చూడాలని మొక్కుకున్నాడట. సరే, తల్లి దీవెనలు అందరి మీద ఉండాల్సిందే, ఉంటాయి కూడా, కానీ సర్కారు కొద్దిగా ముందు చూపుతోని ఉండాలి కదా. పాశమైలారం ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి పోయి జీవి ఇడిచినోళ్ల కుటుంబాలకు ధైర్యం ఇయ్యాలి కదా. కొన ఊపిరితోని ఉన్నోళ్లను కాపాడే ఉపాయం చేయాలి కదా. అక్కడ ఆఫీసర్లు తప్ప ఓ మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు. ప్రతిపక్ష ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు నిన్న అక్కడికి పోయిండని ముఖ్యమంత్రి పోయిండు గాని లేకపోతే పోయేటోడో కాదు. అట్లనే ప్రాజెక్టుల్లో రోపులు తెగిపడేది కూడా తల్లే చూడాలనా? ఏ ప్రాజెక్టు పరిస్థితి ఎట్లున్నదనేది చూసుకోవాలి కదా. అంత తల్లినే కాపాడుమని మీరేం చేస్తారు మంత్రి సారు అని అంటున్నారు. పొన్నం ప్రభాకర్ మాటలు విన్న బల్కంపేట ఎల్లమ్మ భక్తులు.